ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ అక్కడ కట్ చేస్తే మీ మనసులో ఉన్నది చాలా నీట్‌గా, వివరంగా చెప్పారు. పొలిటికల్ గురించి ఎలాంటి దాపరికం లేకుండా మీ అభిప్రాయాలన్నీ చెప్పారు. మళ్ళీ సినిమా విషయానికొస్తే, నేను 'త్రిబుల్ ఆర్' సినిమా గురించి మాట్లాడకుండా నేను ఈ ఇంటర్వ్యూని పూర్తి చేయలేను. అది అసంపూర్తి అవుతుంది. అసంపూర్తి అవుద్ది. ఆ పాట మీరు రాస్తున్నప్పుడు, ఆ సందర్భం మీకేం చెప్పారు? రాజమౌళి గారు పిలిచారు. హ్మ్. విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. కీరవాణి గారు ఉన్నారు. రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు కలిపితే తయారైన ఒక అత్యంత మేధోవంతమైన సున్నిత హృదయంతో కలిసినటువంటి క్యారెక్టర్ రాజమౌళి గారిది. హ్మ్. ఫస్ట్ ఇది నేను చెప్పాలి. హ్మ్. ఎక్కడ హృదయాన్ని నొప్పించేటువంటి చూపు కూడా ఉండదు. ఎక్కడ మనల్ని తగ్గిస్తున్నాడు అన్నట్టుగా మనకు అసలు ఆలోచన కూడా రాదు. హ్మ్. సమానంగా వాళ్ళ తండ్రి గారిని ఎట్లా గౌరవించి కూర్చోబెడతారో అలా, ఆయనకంటే వయసులో పెద్దోన్నే కదా, సార్. కూర్చోబెట్టినారు. గౌరవ విషయం లోపల రాజమౌళి గారు కానీ, విజేంద్ర ప్రసాద్ గారు కానీ, కీరవాణి గారు కానీ, వాళ్ళ యొక్క ఆ సంస్కారం శ్లాఘనీయం. హ్మ్. పిలిచారు. కానీ రాజమౌళి గారు చాలా ప్రతిభావంతుడు. ఏది చెప్పడు. హ్మ్. ఈవెన్ రామ్ చరణ్ కొడతాడని కూడా చెప్పలేదు రాజా. అవునా? ఆ! ఆ! ఆయన చేసే చమత్కారం చూడు. ఇంగ్లీషోళ్ళు కొడతారు. ఈయన నేను తల వంచను అంటాడు. పూర్తిగా ఎన్టీఆర్ పాటనే చెప్పారు. ఆ! భీమ్ పాటే. ఇంగ్లీషు వాళ్ళు కొడుతున్నారు. ఆ! నేను చచ్చినా లొంగను అంటున్నాడు. ఆ! ఏం రాస్తావు అన్నాడు. హ్మ్. డిస్కషన్ అయింది. డైరెక్టర్ ఆఫ్ పాయింట్‌లో రాయాలా? లేకపోతే ఇంకో విధంగా రాయాలా అని అన్నప్పుడు, ఇది డైరెక్టర్ ఆఫ్ పాయింట్ రాయాలి కదా అన్నాడు. నేను ఒక చిన్న మార్పు చెప్పిన. ఆయన లిప్ ద్వారానే వస్తే ఎట్లా ఉంటది అన్నాను. హ్మ్. అంటే స్వోత్కర్ష అవుతదేమో అన్నాడు. నేను వీరుణ్ణి అంతే కదా! నేను లొంగను. నాది ఎవరెస్ట్ లాంటి శిఖరం, శిరస్సు అట్లా వస్తే స్వోత్కర్ష అవుద్దండి. నేను రాసినాక చూడండి, అందులో స్వోత్కర్ష ఉండదు. బలిదానం ఉంటదని చెప్పా. హ్మ్. బలిదానానికి నిలబడినటువంటి ఒక మహోన్నత మానవతా సమిధా రూపం ఉంటుందని చెప్పా. హ్మ్. అయితే మీరు రాసి చూపెట్టండి అన్నాడు. హ్మ్. కిరవాణి గారు కూడా నా వైపే అన్నాడు. యెస్. మీరన్నాను కదా! మీరు రాసి తీసుకురండి. నిజంగా బావుంటే ఓకే. లేదనుకుంటే మనం చెప్పిన పద్ధతిలో పెడదాం. ఇప్పుడు 3 రకాలుంటది మిత్రమా. ఇప్పుడు తల వంచని రాజా అతడొక సూర్య తేజ అని నేను చెప్పినట్టు రాస్తాం పాఠం. కీర్తింపబడుతూ. ఆ! థర్డ్ పర్సన్ మీద థర్డ్ రాస్తాం. పర్సన్. అర్థమా? లేదా ఎవ్వరయ్యా నాని 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 నానా అని రాస్తాం. ఎవరు నువ్వు మహారాజా, ఏ తల్లి కన్న బిడ్డవో విజయ రామరాజా. నేను చెప్తున్నాను మీ గురించి. హ్మ్. దిస్ ఇస్ సెకండ్ పర్సన్. తనే చెప్తున్నాడు. ఈ థర్డ్ పర్సన్ తనకు తాను చెప్పుకోవడం. హ్మ్. ఇందులో ఈ ప్రమాదం ఉంది. కత్తి అంచు మీద నడక లాంటిది. కొంచెం ఇటైనా కూడా సొంత డబ్బా కట్టుకున్నట్టుంటది అవును. కదా! ఇది ఆ ప్రమాదమైనటువంటి నడక నేనే ఎంచుకున్నాను తప్ప వాళ్ళు చెప్పలా. హ్మ్. నేనే ఎంచుకున్నా. చెప్పి ఇట్లా నేను మీకు చేస్తానంటే, ఒక 2, 3 ట్యూన్‌లలో చేయండి. నాకు అలవాటు కీరవాణి గారితోని. నువ్వు రాసేస్తావు గదా! నువ్వు పాడతావు గదా! అది చెయ్యి. తర్వాత నేను జూస్తానంటాడాయన. హ్మ్. హ్మ్. నేను ఆయనకి రాసిన అన్ని పాటలు నా ట్యూన్‌లో వినిపించినవే. ఓకే. ఆయన దాన్ని అద్భుతంగా మార్పు చేసినాడాయన. అది సత్యం. అప్పుడు నేను ఒక 3 రకాలుగా రాసుకెళ్ళిపోయా. ఇప్పుడు మీరు వినేది మూడో రకం. ఓకే. అప్పుడు వాళ్ళు ఈ ఈ ట్యూన్ ఇష్టపడ్డారు వాళ్ళు. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో అట్లా విషాదం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, ఆశయం పట్ల అంకిత భావం ఉంది. ఈ మూడింటి పెనవేత్తోనే నేను ఒక్కొక్క అక్షరం రాసుకుంటూ పోయాను. అక్కడ ఎక్కడ నీకు సొంత డబ్బా అనిపిస్తుందా? అవును. లేదు. అనిపించదుగా. ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నేను తీసుకెళ్ళాను. రగరాగా సూరీడై రగలాలి కొడుకో. ఇది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి మాట. ఇవ్వాళ దస్తే రేపటికి 2. హ్మ్. ఎందుకురా భయపడతావు? సస్తొకటి పుడితొకటి సస్తొకటి. ఎందుకురా భయపడతావు అని తనకు తానే అనుకుంటాడు. అట్లా అనుకున్న వాళ్ళే వీర తెలంగాణ నైజాం రాజు వ్యతిరేకంగా చేసిన పోరాటం లోపల కొంతమంది 4000 మంది వీరుల్ని గురించి మా నాన్న చెప్పినాడు. సార్. కాబట్టి ఆ వీరుని తలుచుకున్నాను నేను. కొమరం భీముడు అంతే. ఆ తర్వాత ఆయన చనిపోయినాడు గదా! హ్మ్. నైజాం రాజు చనిపోయినాడు. జల్, జమీన్, జంగల్‌తో చనిపోయినాడు గదా! చనిపోబోయేవాడు ఏం మాట్లాడతాడు? హ్మ్. అది సినిమాకు తెలీదు. అప్పుడు ఆ విషయం లేదు. కానీ నాకు తెలుసుగా. మీకు తెలుసు గదా! ఆ తర్వాత వచ్చి చచ్చిపోయినాడని. అదంతా ఇప్పుడు రాస్తున్నాం గాబట్టి, అప్పటి వ్యక్తిని మార్చి
ఒక అద్భుతమైనటువంటి ఒక చిచ్చును, ఒక కార్చిచ్చును ప్రేరణ. రగిలించిన అవును. కదా! అలాగే భూతల్లి చనుబాలు తాగానట్టేరో, తాగానట్టేరో చర్మాములిచే దెబ్బకు అబ్బంటోగాల చిలికే రక్తము చూసి చెదిరి తోగాల బుగులేసి కన్నీరు ఒలికి తోగాల భూతల్లి సనుబాలు తాగానట్టేరో, తాగానట్టేరో. తెలంగాణలో ఒక పలుకుబడి ఉంది. అది రాయలసీమలో ఉందా, ఉత్తరాంధ్రలో ఉందా నాకు తెలియదు. ఏదన్నా ఉంటే, అన్నా నేను నీకు మాటిస్తున్నా, ఇది నేను చేయకపోతే నేను మా అమ్మకి నేను పుట్టనట్టే హ్మ్. అని అంటారు. హ్మ్. దాన్ని నేను ఇక్కడ కలిపా. ఇది నా బాల్యంలో విన్న మాట. హ్మ్. నా బాల్యం కన్నా ఇంకో 30 ఏళ్ళు వెనక్కి పోయి రాసిన పాట అది. 1920లో రాస్తున్న పాట నేను. 20లో వచ్చినటువంటి మాటలే ఉపయోగించాలి. అవును. అది నాకు రాజమౌళి గారు నాకు స్వేచ్ఛ ఇచ్చినారు. హ్మ్. ఎవరికి అర్థమవుద్దా, కోస్తా వాళ్ళకి అర్థమవుద్దా, మద్రాసులో అర్థమవుద్దా వదిలేయి. నేను దృశ్యం ద్వారా అర్థం చేపిస్తా. నువ్వు అక్కడ పుట్టి పెరిగిన కొమరం భీముడు వాయిస్ ఏదంటే అదే రాయన్నాడు. అది గ్రేట్‌నెస్ ఆఫ్ రాజమౌళి. హ్మ్. యెస్. నాకు స్వేచ్ఛా మైదానం ఇచ్చినాడు. చెరకు తోటలోకి ఐరావతం పోయినట్టుంది నా పరిస్థితి. ఇట్లా మలుచుకుంటే దొరికిపోతుంది చెరకు తోట. ఆ! ఎలా ఉంటదది? అలా నేను మొదలెట్టా. కాలువై పారే నీ గుండె నెత్తూరు. సోత్కర్ష ఉందా? నేలమ్మ నుదుట బొట్టైతుంది చూడు. సొంత డబ్బా ఉందా? అమ్మ కాళ్లకు పారాణయ్యింది చూడు. తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. లాఠీ తీసుకొని ముఖం మీద కొడితే ముఖం పగిలితే కూడా సంగపోళ్ళు ఎక్కడున్నావు అడుగుతున్నావురా, వాళ్ళు ఇక్కడ ఉన్నారా, హ్మ్. నువ్వేమో గడ్డం ఉన్నారా అని అడుగుతున్నావు, వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని మొహం మీద కొడితే నవ్వుకుంటూ చచ్చిపోయింది ఒక ఆవిడ. మా అమ్మ చెప్పింది. హ్మ్. నవ్వుకుంటూ చచ్చినప్పుడు తెల్లగా ఉంటుంది నవ్వు, కానీ ఆమె ఎర్ర నవ్వింది. ఎందుకంటే పగిలిపోయి బ్లడ్‌తో వచ్చింది. ఎర్రని పళ్ళు బ్లడ్‌తో ఉండి ఆమె నవ్వుతూ చనిపోయింది. ఆ దృశ్యం నాకు గుర్తుంది. అందుకే తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. కొమురం భీముడో, కొమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణమిస్తివిరో. అరణము అంటే సొమ్ము కాదు. అరణము అంటే కరెన్సీ కాదు. అరణము అంటే ఏంది? ప్రాణం ఉండేటువంటి జీవాలనిస్తే అది అరణం అంటారు తెలంగాణ. హ్మ్. హ్మ్. అంటే బిడ్డెంబడి ఒక బర్రెనిస్తే, ఒక మేకనిస్తే, ఒక ఆవునిస్తే అది అరణం. ఎందుకిస్తారు అరణము? బిడ్డ మా దగ్గర పెరిగి ఒంటరిగా వెళ్ళిపోతా ఉంది. మా జ్ఞాపకాలొస్తాయి. తనతో పాటు పుట్టి పెరిగిన లేగదూడను ఎంబడి పంపిస్తే, ఎప్పుడైనా దొడ్లో పోయినప్పుడు ఆ లేగదూడ చూడగానే చెల్లె యాదికొస్తది, తల్లి యాదికొస్తది. నా బిడ్డకు ఉపసమ్మతి అయితది. తల్లిగారింటి లేగదూడ, తల్లిగారింటి మేకపిల్ల, తల్లిగారింటి కుక్కపిల్ల ఏమైనా అనుకో. అది అమ్మ చూస్తే మా బెంగ తీరుతుంది నా బిడ్డకని ఇచ్చినారది. అదొక గొప్ప సంప్రదాయం. అబ్బా! ఆ సంప్రదాయాన్ని నేను ఇక్కడ పెట్టా. పుడమి తల్లికి జన్మని అనుభవించడం ఎందుకన్నాము? ఆయన తర్వాత చచ్చిపోతాడన్న సంగతి నాకు తెలుసు కాబట్టి. నేను 2023లో రాస్తున్నాను పాట. హ్మ్. సో, ఐ నో.